సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు అగ్నిగుండాల నిర్వహణతో ముగిసింది. దీంతో 10 ఆదివారాలతో 3 నెలల జాతరతో కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తమయ్యాయి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీరశైవ సాంప్రదాయం ప్రకారం ఆలయ తోటబావి వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ అర్చకులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవంతో మొదలై పాల్గొన మాసం చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక్కడ అన్ని దేవాలయాల్లో లేని విధంగా ఇక్కడ ఈ మల్లికార్జున స్వామి వారు విగ్రహ రూపంలో శివుడే మల్లికార్జున స్వామి అవతారం వెలిశాడని, ఈ అగ్నిగుండాలు దాటితే మన భక్తులకు అన్నీ ఉన్న గండాలు పోతాయనే విశ్వాసం. ఆ విధంగా ఈ మన రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రెండు రాష్ట్రాల్లో వివిధ దేవాలయాలైన శైవ క్షేత్రాల్లో ఈ అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అగ్నిగుండాల్లో పాల్గొన్న భక్తులందరికీ శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసము. ఈ అగ్నిగుండాల కార్యక్రమానికి సుమారు ఈ 3 రోజుల పాటు 1,00,000 మంది భక్తులు హాజరయ్యారు. ఈ ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధిగా లక్షలాది మంది భక్తులు దేవాలయానికి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీరశైవ అర్చకులు, ఆలయ ఈవో, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో మార్చి 24న ఆలయ తోటబావి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాగణపతి పూజ, వీరభద్ర పల్లేరం, భద్రకాళి పూజ, అగ్నిగుండ అర్చన, శాంతి పూజ, అగ్నిగుండ ప్రవేశం శాస్త్రోక్తకంగా జరిపించారు. 5 రకాల సమీదలను నిప్పుల గుండంగా తయారు చేశారు. అష్టదిక్కులను గుమ్మడికాయలతో బలిహరణ చేసి వీరభద్రుడి విజయ ఖడ్గానికి ఆవాహనం చేసిన అనంతరం వీరశైవ అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో అగ్నిగుండ ప్రవేశం చేశారు. అర్చకుల అనంతరం భక్తులు, శివశక్తులు ఆ అగ్నిగుండాల ప్రవేశం చేశారు. ఆలయ తోటబావి ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమ్రోగింది. అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం స్వామివారి గర్భాలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వీరభద్ర పల్లేరం నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు. ఈ అగ్నిగుండాల నిర్వహణతో 3 నెలల జానపద జాతర ముగిసింది. కాగా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతూ ఉంటారు భక్తులు. ఈ మేరకు ప్రతిసారి జాతరకు ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తూ ఉంటాము. ఎప్పుడు ఎందుకు అంటే మా మొక్కులు గిట్లా తీర్చుకోవడానికి ఇక్కడ ఎప్పటికీ మాకు కులదైవం, మాకు బిడ్డ పుట్టింది, మా మొక్కు చెల్లించుకొని వచ్చాం, పట్నం వేసాము. ప్రతి ఇయర్ మేము ఇట్లా వస్తూ ఉంటాం, మా మొక్కులు తీర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం దర్శనం చేసుకుని ఏం మొక్కుకున్నా మాకు అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ప్రతి ఇయర్ వచ్చి మేము దర్శనం చేసుకుంటాం, మా కోరికలు కూడా నెరవేరుస్తాయి ఇక్కడ.